రెండు వస్తువులను ఒక్కొక్కటి 962 రూపాయలకు అమ్మబడ్డాయి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 products ఆర్ సేమ్. సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్. ఈ ఫస్ట్ లైన్ వల్ల సార్ మనకు ఈ వాల్యూ తోటి ఏం సంబంధం లేదా సార్? ఏమీ సంబంధం లేదు. మనకు 100 మీద ఎంతైతే వస్తుందో 100 మీద ఎంతైతే వస్తుందో 100 అనుకోనే మనం చేసాము. 100 మీద ఈ వాల్యూ వేసుకొని అనవసరంగా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. గెయిన్ అండ్ లాస్ పర్సంటేజ్ అడిగినప్పుడు సో గెయిన్ ఎంత అన్నాడు? 30%. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 30%. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే లాభము బై కొన్న ధర, ప్రాఫిట్ అపాన్ సిపి. ఇదెంత సార్? 3/10. అంటే కొన్న ధర 10, దాని మీద వచ్చిన లాభము 3, దాని మీద వచ్చిన లాభము 3. అమ్మిన ధర ఎంత అవుతుంది? 13 అవుతుంది. అమ్మిన ధర ఎంత అవుతుంది? 13 అవుతుంది. మళ్ళీ రెండో వస్తువు మీద నాకేమొచ్చింది? నష్టం వచ్చింది. నష్టం అంటే ఏంటి? నష్టము బై కొన్న ధర. నష్టము బై కొన్న ధర ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 26%. అంటే 26/100 అంటే 13/50. 2 13ల 26, 2 50ల 100. అంటే 50 మీద నాకు నష్టం ఎంత వచ్చింది? 13. 50 రూపాయల వస్తువుని నేను 13 రూపాయల నష్టంతో అమ్మితే అమ్మిన ధర ఎంత కావాలి? 37 కావాలి. అమ్మిన ధర ఎంత కావాలి? 37 కావాలి. నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఏమిచ్చాడు? రైట్ సెల్లింగ్ ప్రైస్. ఈ రెండిటి యొక్క వాల్యూ సమానం అన్నాడు. ఈ రెండిటి యొక్క వాల్యూ సమానం అన్నాడు. మనకు వచ్చిన వాల్యూలు ఏంటి? 13, 37. మనకు వచ్చిన వాల్యూలు ఏంటి? 13, 37. 13, 37 అనేటి సహ ప్రధాన సంఖ్యలు. దానిని సేమ్ చెయ్యాలంటే కాసాగు చెయ్యాలి. ఎల్సిఎం ఆఫ్ 13, 37. సహ ప్రధాన సంఖ్యల కాసాగు ఎంత? దాని లబ్ధము. 13 ఏళ్ల 91, 9. 13 మూల 39, 481. అంటే 481కి ఈక్వల్ చేయాలి. దీన్ని 37 తోటి లబ్ధం చేస్తున్నాను, దీన్ని 13 తోటి లబ్ధం చేస్తున్నాను. అలా చేసినప్పుడు మనకొచ్చిన మొత్తము కొన్న ధర ఎంత? మనకొచ్చిన మొత్తము కొన్న ధర 10 30 ఏళ్ల 370, 50 13ల రైట్ 650. అంటే నాకు వచ్చింది ఎంత? 1020. కొన్న ధర ఎంత? 1020 రూపాయలు. అమ్మిన ధర ఎంతో చూడండి సార్. ఇక్కడేమో 481, ఇక్కడేమో 481. 481 ప్లస్ 481 962. కొన్న ధర అమ్మిన ధర కంటే ఎక్కువ ఉంది. అంటే నాకు వచ్చింది ఏంటి? లాస్. ఎంత లాస్ వచ్చింది? 962 నుంచి 1020 వరకు వెళ్ళాలి. 962 నుంచి 1000 వరకు వెళ్ళాలంటే 38 యాడ్ చేయాలి. 1000 నుంచి 1020 అంటే ఇంకో 20 యాడ్ చేయాలి. 38 ప్లస్ 20 ఎంత? 58. 58 డివైడెడ్ బై 1020. 58 డివైడెడ్ బై 1020 ఇంటూ 100%. ఇంటూ 100%. 0 క్యాన్సిల్ అయిపోయింది. నా ఇక్కడ కూడా క్యాల్కులేషన్ ఎలా చెయ్యాలి అని అంటే దయచేసి టైం ఇక్కడ చూడండి సార్. నాకు ఎంత వచ్చింది? 58/102 వచ్చింది. నాకు లాస్. అంటే ఆన్సర్లో ఎక్కడ గెయిన్ ఉందో అవన్నీ తీసేసేయండి. ఇది తీసేశాను, ఇది తీసేశాను. ఈ రెండు ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే 58/102 ఇక్కడ చూడండి సార్. 58/100 ఏమవుతుంది సార్? 5.8. 580/100 5.8 అవుతుంది. వాల్యూ పెరిగింది, హారము వాల్యూ పెరిగింది. హారం వాల్యూ పెరిగితే మనం ఇప్పుడే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. 1/2 50%, 1/3 33.33%. హారము పెరిగితే, హారము కనుక పెరిగితే శాతం వాల్యూ తగ్గుతుంది. శాతం వాల్యూ తగ్గుతుంది. హారము గనక పెరిగితే శాతం వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ 5.8%కి తక్కువ ఉండాలి. 5.8%కి తక్కువ ఉండాలి. 5.7% లాస్.